దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి గత వారం ఏ వాక్యం విన్నారు? వైజాగ్ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారా? అంకుల్ వచ్చారా? వాక్యం చెప్పారా? ఏం నేర్చుకున్నారు వాక్యంలో? ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు ఆలోచిస్తారండి. అర్థం లేదా? అరగంట వాక్యం చెప్పారు ఆయన, అర్థం అవ్వలేదు. దేవుడు పిలుచుకున్నవాడు నమ్మకమైన వాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఆయన అబద్ధికుడు కాదు. ఆయన పిలిచిన వాడు నమ్మకమైన వాడు అనేది మనం నేర్చుకున్నాం. ఎందుకంటే దేవుడు పిలిచిన వాడు, మనం ఆ పిలుపుకి వారు లోబడ్డారు. ఆ నమ్మకత్వాన్ని కానాడు దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అప్పగించాడు. అని వాగ్దానం చేసిన ప్రకారంగా మరి దేవుడు వాళ్ళకి అప్పగించాడని పోయిన వారం నేర్చుకున్నాం. అంటే దేవుడు నమ్మకమైన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అల్లు చెప్పట్లేదు, శృతి హల్లెలూయా. ఎలా ఉన్నాయా? ఏ నీరసం ఉన్నాయా? ఏ బాగుందా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? దేవుని స్తోత్రం. ఓకే, మరి ఈరోజు మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ వర్తమానం, ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వర్తమానం ఏమిటంటే, మనము ఏమి సంపాదించుకోవాలి? మనము ఏమి సంపాదించుకోవాలి? ఏమి సంపాదించుకోవాలి? చెప్తాను. అదే ఏమి సంపాదించుకోవాలి అనేది మనం ఓకే, మనం ఏం సంపాదించుకోవాలని చాలామంది చూస్తుంటారు. కొన్ని వారం కొంత చెప్పాను, నిజమే. అయితే మరి పాస్టర్ గారు వచ్చారు కాబట్టి అది కొంతవరకు చెప్పాను, మిగతాది ఈ వారం నేను చెప్తాను. ఓకే, ఏం సంపాదన చేస్తారు పిల్లలైతే? ఏం సంపాదన చేస్తారు మనం చెప్పుకున్నాం, పోయిన వారం చెప్పాను. పిల్లలైతే మార్కులు సంపాదించాలని చూస్తూ ఉంటారు. అలాగే బాగా చదువుకోవాలి, మంచి మార్కులు సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అలాగే చదివిన తర్వాత ఇంకేం సంపాదించాలని చూస్తారు? మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. అంతేనా? ఆలోచిస్తున్నారా? మంచి 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 జాబ్, ఉన్నతమైనటువంటి జాబ్ను సంపాదించుకోవాలని చూస్తుంటారు. అలాగే ఏం సంపాదించుకోవాలని చూస్తున్నాం? మంచి మార్కులా? మంచి మార్కులు సంపాదించుకోవాలి. తర్వాత మంచి ఉద్యోగం చేసి అమ్మ నాన్నని పోషించాలి. అంతేనా అని చూస్తుంటారు. అలా కొంతమంది బాగా పేరు సంపాదించాలని ఆశ కలిగి ఉంటుంటారు. అంటే మంచి పేరు, లోపల సొసైటీలో ఉన్నతంగా ఉండాలి, ఒక అందరి మీద ఒక మెట్టు ఎక్కువ ఉండాలి అని ఆ పేరు కోసం కొంతమంది ఆరాటపడుతూ ఉంటారు. అదే కొంతమంది డబ్బు సంపాదించాలి. డబ్బు అవసరమే, కానీ డబ్బు లేకపోతే లోకంలో మనము బ్రతకలేము. డబ్బు లేకపోతే మనకి ఆహారం అనేది లోకంలో జరుగుతుంది. డబ్బు లేకపోతే ఏమీ కూడా సాధించలేము. డబ్బు లేకపోతే మన దగ్గర చుట్టాలు రారు, బంధువులు రారు, ఎవరు రారు. డబ్బు ఉంటేనే చక్కగా మనకు అందులో మాట్లాడతారు. డబ్బు లేకపోతే కనీసం ఫోన్లో కూడా వారు మాట్లాడడానికి సాహసించారు. ఎందుకంటే డబ్బు లేదు. అందుకని చాలామంది డబ్బు సంపాదించాలి, కొంచెం హోదాగా ఉండాలి, దర్జాగా ఉండాలి అని డబ్బు కోసం సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది డబ్బు సంపాదించాలి కదా, అలాగే బంగారం కొనాలని, బంగారం సంపాదించుకోవాలి, అలాగే నెక్లెస్ కొనాలని, హారం కొనాలని, రకరకాలైన బంగారు వస్తువులన్నీ కూడా సంపాదించుకోవాలని ఆశపడుతుంటారు. కొంతమంది అయితే ఇల్లు కూడా సంపాదించాలని ఆశపడుతుంటారు. ఉండడానికి ఇల్లు ఉండాలి కదా, కాబట్టి ఇల్లు సంపాదించుకోవాలని ఆశపడుతుంటారు. కొంతమంది ఆస్తి సంపాదన, రకరకాలుగా మరి ఇవన్నీ అవసరమేనా? మరి ఇవన్నీ అవసరమే మనిషికి. మరి చదువు అవసరమే కదా, చదువు అవసరమే, ఉద్యోగము అవసరమే, పేరు అవసరమే, డబ్బు అవసరమే, ఈ లోకంలో బంగారు కూడా అవసరమే, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇల్లు కూడా అవసరమే. ఇల్లు కూడా అవసరమే, నిజమే. అది ఎవరు కాదనలేదు, ఎవరు కూడా మనం కాదనలేము. అయితే ఏంటంటే ఒక మనిషికి, ఒక కుటుంబానికి ఒక ఇల్లు అవసరం. 2-3 ఇల్లు ఉంటే అదేమవుతుంది? అత్యాశక్తి. అంతేనా? అసంతృప్తి లేకపోవడం, ఇలా చేయకూడదు, దురాశ అవుతుంది అది. కాబట్టి అంత ఇదిగా మనం అలాగే ఆలోచించకూడదు.
ఎందుకంటే మనకి ఇల్లు ఉంది, తినడానికి ఒక ఏదో బండ్లు ఏదో మొత్తం మీద ఒక వెహికల్, అలాగా అంటే లిమిటెడ్గా మనం చూసుకోవాలి. అంతేగాని మరీ ఎక్కువగా వాళ్ళకేమో 4-5 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఉండాలని అని దురాలోచనతో ఉండకూడదు. మనకి అందుకే బైబిల్ ఉంది, సంతృప్తి కలిగి జీవించండి అని ఉంటుంది. సంతృప్తి లేకపోతే ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత ఉన్నత ఉద్యోగం, శాంతి సంబంధం లేకపోతే ఎంత వేస్ట్ అవుతుంది. కొంతమంది డబ్బు ఉంటుంది కానీ వాళ్ళకి ఏ సుఖం ఉండదు, కుటుంబంలో సుఖం ఉండదు, పిల్లల సుఖం ఉండదు, మరి చుట్టాల మీద సుఖం ఉండదు. అలాగే రకాలన్నీ డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, హోదా ఉంటుంది, పేరు ఉంటుంది, అన్నీ ఉంటాయి కానీ కొంతమందికి సుఖం ఉండదు, శాంతి సమాధానం ఉండదు. అంటే ఎంతవరకు ఉండాలంటే అంతవరకు మనం చూసుకోవాలి. మరి బైబిల్లో చాలా వరకు కూడా పేరు సంపాదించుకోవాలని ఆశపడ్డారు. ఎందుకంటే బాబేలు గోపులు కట్టినప్పుడు నోవహు కుటుంబం వాళ్ళు ఏం చేశారంటే దేవుడేమో ఏం చేశారు, పిల్లలకన్నీ మీరు భూమి మీద అభివృద్ధి చేయమన్నారు, అంతేనా? కానీ మీరు దేవుని మాటలు ప్రక్కన పెట్టి ఏం చేశారంటే బాబేలు గోపులు పెద్ద అంటే ఆకాశాన్ని కట్టిపోయి పెద్ద గోపురం కట్టాలి, పేరు సంపాదించుకోవాలని ఆశపడ్డారు. దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి, పిల్లలకని ఏమన్నా చూడండి ఒకసారి. అంటే మన బైబిల్లో కూడా కొంతమంది దురాశపరులు ఉన్నారు. ఎందుకంటే దేవుని మాటలు లెక్క చేయకుండా వాళ్ళ సొంత ఆలోచనతో ఉంటున్నారు. సంపాదన తప్పు కాదు, ఇల్లులను తప్పు కాదు, బంగారం తప్పు కాదు, ఇవన్నీ ఉండాలి. ఎంతవరకు కొంతవరకు ఉండాలి, శృతి మించిపోకూడదు. అంటే మన దేవుడు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు నోవహు యొక్క కుమారులు ఏం చేశారంటే ఒకే దగ్గర ఉండిపోయి మన పెద్ద గోపురం కడదామని చూశారు. ఇక్కడ ఏముందంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు అంటే ఇక్కడ 9వ అధ్యాయము వీళ్ళు ఆదికాండం చెప్పలేదు, ఆదికాండం 9వ అధ్యాయము ఎవరు చెప్పాడంటే 7 మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కానీ విస్తరించడని వారితో చెప్పాడు. అంటే ఎవరు చెప్పాడు, నోవహు కుమారుతో ఏం చెప్పాడు అంటే మీరు ఫలించండి. ఏం చెప్పాడు, మీరు ఫలించండి, అభివృద్ధి నందుడి, మీరు భూమి సమృద్ధిగా, ఎటువంటి కొరత లేకుండా సమృద్ధి సంతానము. అంటే ఆ లిమిటెడ్ లేదు, ఎంతమంది ఉన్నా 10 మంది ఉన్నా 20 మంది 30 మంది లిమిటెడ్ లేదు. ఇంకా దేవుడు ఇచ్చింది గర్భఫలం ఎవరు ఇస్తారు, దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ గర్భఫలాన్ని మనం ఎప్పుడు ఆపకూడదనే ఉద్దేశంతో దేవుడు ఏం చెప్పాడంటే ఆ రోజున మరి మా మనుషులు లేరు కదా, మనుషులు కావాలి కదా, మానవులు కావాలి కదా. దానికి యేసుప్రభు దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి పిల్లలు కావాలి. భూమి మీద పిల్లలు కావాలి అంటే భార్య భర్తలు కలయిక ఉండాలి. భూమి ఏం చేయాలి, సంతాన ఉత్పత్తి లేదు ఆ రోజుల్లో. అంతే సంతాన ఉత్పత్తి సమృద్ధిగా మీరు అభివృద్ధి పరచాలని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు ఇక్కడ, మీరు ఫలించి అభివృద్ధి ఉంది, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించురని వారితో చెప్పాను. అయితే వీళ్ళు ఏం చేశారంటే దేవుని మాటలు ప్రక్కన పెట్టి వీళ్ళు సొంత ఆలోచన కలిపారు. చాలా మంది ఈ రోజు దేవుని మాటలు ప్రక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళ సొంత సంపాదన, సొంతంగా ఏదో సాధించాలి, ఏదో భూమి మీద ఏదో శాశ్వతంగా మనకి ఇదే ఆకాశము, ఇదే భూమి, మరి ఇది ఇక్కడ జీవిస్తున్నాము, 1000 ఏళ్ళు జీవిస్తున్నాము అనుకో చాలా మంది ఆశపడుతూ ఉంటారు. కానీ నిజానికి మన జీవితం ఇక్కడ కాదు, మన జీవితం పరలోకంలో ఉంది. మన జీవితం ఈ భూమి మీద ఎంతవరకు అంటే కొన్ని సంవత్సరాల వరకే, ఒక 70 సంవత్సరాలు, ఒక 80 సంవత్సరాలు, లేదంటే 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు జీవితం అంతవరకే ఈ లోకంలో. ఈ 100 సంవత్సరాల్లోపు ఏవో సంపాదించాలి, ఏదో చెందాలి అని రకరకాల దురాశకు వెళ్ళిపోయి ఇంకా సంపాదించాలి. నా కొడుకు మరి తిన్నా సరే మరి తరగని ఆశ సంపాదించుకోవాలని దురాశతో ఉంటున్నారు కొంతమంది. దేవుడు ఏం చెప్పండి, మీరు సంతృప్తి కలిగి జీవించండి అని ఆయన చెప్తున్నారు. దేవుడు చెప్పింది ఒకటే, దేవుడు మరి వాళ్ళు సంతానంతో వెళ్ళిపోయి ఏం చేశారంటే వీళ్ళు నోవహు కుమారులు ఏం చేశారంటే 11 ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం చదువుతాం, ప్లీజ్ అర్థమవుతుంది. మరియు వారు మన భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల గోపురమును కట్టుకొని
పేరు సంపాదించుకుందామని రండి అని మాట్లాడుకుంటున్నదా అంతే. వీళ్ళు ఏమనుకుంటారట్లా, ఏమనుకుంటారు, మన భూమి అంతటా చెదిరిపోకుండా దేవుడు ఏం చెప్పాడు అక్కడ, అభివృద్ధి పరచమన్నాడు. అభివృద్ధి పరచు సంతానోత్పత్తి లేదు కాబట్టి అభివృద్ధి పనిలో ఉండాలి వీళ్ళు. అంటే దేవుడికి ఏంటి, ప్రజలు కావాలి, మనుషులు కావాలి. మనుషులు ఎందుకు కావాలంటే ప్రజలు ఉత్పత్తి అవ్వాలి, సమృద్ధిగా ఉత్పత్తి అవ్వాలి. ఎందుకంటే దేవుణ్ణి గణపరచి ఎందుకు ఉత్పత్తి అవ్వాలి, ఆయన భూమి మీద మనం గణపరచాలి. దేవుని గణపరచడానికి దేవుడు ఆజ్ఞాపించాడు వాళ్ళకి. ఆయన గణపరచడానికి మనం భూమి మీదకి వచ్చాం. మన సొంత ఆలోచనలు సొంత ఆలోచనలతో జీవించడానికి కాదు. కానీ ఎప్పుడు కూడా దేవుడు మనం ఎందుకు కలుగు చేశాడంటే ఆయన గణపరచడానికి. హల్లెలూయా. ఆయన మహిమపరచడానికి, ఆయన కోసమే మనం వచ్చాము. ఆయన మనం మహిమపరచాలి. మనం దేవుడు ఏం చెప్పాడు, మీరు అభివృద్ధి పొంది మీరు విస్తరించండి, సంతానోత్పత్తి కలగండి దేవుడు చెప్తే వీళ్ళు దేవుడి మాటలు పక్కన పెట్టి ఏమంటారండి వీళ్ళు, ఏమంటారు కదా, మరియు వారు మన భూమి అంతటి చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుని రెండేళ్ళు మాట్లాడుచుండగా ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, మనం ఇక్కడే ఉండిపోదాం, ఎక్కడికి వెళ్ళదు, ఒకే చోటు ఉండిపోదాం, ఉండిపోయి ఒక పెద్ద ఆకాశం అంటిపోయి ఒక గోపురాన్ని కట్టుకుందాము. గోపురం కట్టుకుని ఏంటంటే పేరు సంపాదించుకో రెండని మాట్లాడుకుంటారు వాళ్ళు. పేరు సంపాదించుకుందాం, ప్రపంచంలో మనదే ఫస్ట్ పేర్లో రావాలి అని వీళ్ళు సొంత ఆలోచనతో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఆ యొక్క ప్రయాగం చేయాలని చూశారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, మీరు అభివృద్ధి పొందాలి, విస్తరించండి అని చెప్పాడు. అక్కడ ఆ మాటను ఒక పరిచయం పెట్టేశాడు. పరిచయం పెట్టి వీళ్ళ ఆలోచన ప్రకారంగా గోపురం కడతాం, ఒకే చోటు ఉందాం, చెదిరిపోకుండా ఉందాం, ఒకే దగ్గరకు ఉందాం, మరి అక్కడికి వెళ్ళొద్దు, గోపురాన్ని మనం కడతాం, మనకు మంచి పేరు సంపాదించుకోవాలని ఉంటారు. ఈరోజు చాలామంది అలాగే చేస్తున్నారు. ఈరోజు చాలామంది సేవకులు కూడా పేరు సంపాదించుకోవాలి, వాళ్ళు ఫేమస్ అయిపోవడానికి మీటింగ్ పెడుతుంటారు. కొంతమంది పెద్ద పెద్ద పోస్టులు వేస్తుంటారు. పెద్ద పోస్టుల్లో ఆయన ఫోటో ఆయన పేరు ఉంటుంది అంతే. దేవుని వాక్యానికి ఎవరు చోట ఉంటుంది, ఎవరంటే కొంతమంది. ఆ మధ్యకాలంలో క్రిస్మస్ జరిగింది. ఆ మధ్యకాలంలో చాలా వరకు ఏంటంటే చాలా సంవత్సరాలు చూస్తున్నాం క్రైస్తవ్యాన్ని. చాలా వరకు ఏం చేస్తారు, దేవుని వాక్యాన్ని ప్రముఖస్థానం ఇవ్వట్లేదు. దేవుడు మాట్లాడండి, ఆ వాక్కు ఆ పోస్టుల మీద కనబడలేదు. ఎంత వెతికినా సరే ఏం కనిపిస్తుందంటే ఆ స్పీకర్ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క లేకపోతే కన్వీనర్ మీద ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మీటింగ్ అటెండ్ చేస్తారో, ఎవరైతే స్పీకర్ ఉన్నారో వాళ్ళు ఫోటో మాత్రం పోస్టులు నిండా పెద్ద ఫోటో. ఎందుకని పేరు సంపాదించుకోవాలని. నిజానికి మనం ఎవరి పేరు సంపాదించాలి, ఎవరిని కనపరచాలి, దేవుని కనపరచాలి. దేవునికి కనపరచకుండా వీళ్ళే కనపరుచుకోవాలి, వీళ్ళే ఫేమస్ అయిపోవాలి అని ఒక దురుద్దేశం. అది ఇటువంటి వారంతా దురుద్దేశమే. దేవుని పనికిరారు వీళ్ళు. పెద్ద పేరుండొచ్చు లోకంలో, దేవుడి దగ్గర పేరు ఉంది వీళ్ళ దగ్గర. దేవుడి దగ్గర మాత్రం వీళ్ళ పేరు అసలు ఉండే ఉండదు. ఎవరి పేర్లు ఉంటాయంటే దేవుని ఎవరైతే మహిమపరుస్తారో, దేవునికి ఎవరైతే ప్రాముఖ్యత ఇస్తారో, దేవుని వాక్యానికి ఎవరైతే ప్రాముఖ్యత ఇస్తారో వాళ్ళనే దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు చాలా మంది కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను పోస్టర్లోనే వాళ్ళు పోస్టర్లో వాళ్ళ పేరే ఉంటుంది, వాళ్ళ ఫోటోలే ఉంటాయి. ఎవరికి దేవుని నామాలు కనీసం దేవుని కనపడతారు, దేవుని వాక్యము బోధత్తలు పెట్టి వచ్చినా సరే కనపడలేని పరిస్థితి. ఇక్కడ ఏమైంది, చెదిరిపోకుండా పట్టణము ఆకాశం నుండి శిఖరమును గల గోపురము కట్టుకొని పేరు సంపాదించి రెండే మాట్లాడుతుండగా అప్పుడు యెహోవా అంటారు. చూడండి అప్పుడు 5వ వచనం 11:5, యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒకటే, వారి పని ఆరంభించున్నారు. ఇక మీదట వారు చేయదలిచే పనిను చెయ్యకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము అంటే దేవుడు మాట్లాడుతారు. కనుక మనము అంటే ఎవరు కదా, దేవుడు అవ్వచ్చు, దేవదూతలు అవ్వచ్చు,
వాళ్ళు సంపాదించుకుంటారు. చూశారు ఆకాశం నుంచి వీళ్ళు చేసే పని చూస్తారు. వీళ్ళు మనం ఏం చెప్పాము, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మనం ఏం చెప్పాం, వీళ్ళు ఏం చేస్తారని చెప్తున్నా. అప్పుడు వాళ్ళు చూశారు, ఎక్కడ చూసారు, ఆకాశంలో చూశారు వాళ్ళు. మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరు తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయము రెండని అనుకోను. అప్పుడు ఒకే భాష ఉంటుంది, ఒకే భాష ఉన్న వల్ల ఏమవుతుంది, భాష ఒకరి భాష వాళ్ళు పండుకుంటే వాళ్ళు అర్థమవుతుంది. కాబట్టి ఏం చేసినట్టు ఈ పని ఆగిపోవాలి. ఈ పని దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం? దేవుడు ఒక ఆజ్ఞాపించాడంటే ఆజ్ఞ ప్రకారంగా నడవాలి. కానీ వీళ్ళేం చేస్తారు, పేరు సంపాదించుకుందాం. పేరు ఇప్పుడున్న చాలా మంది శ్లోకాలు క్రైస్తూ పెద్ద పెద్ద బడా సాహెబులు కూడా అదే పని చేస్తారు. రోజు దేవుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసింది ఒకటి. అప్పుడు దేవుడు ఏం చేసినట్టు, ఏంటి మనం ఏం చెప్పాము అని చెప్పి భాషలు తారుమారు చేస్తాడు. ఒకరి భాష వాళ్ళకి తెలియకుండా తారుమారు చేస్తాడు. ఏముంది అప్పుడు, ఏముంది కదా, అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టాను. దేవుని స్తోత్రం. ఏమైంది, భాషలు తారుమారు చేశాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, చెదరగొట్టేశాడు. నువ్వు చెదరగొట్టాడు, ఆ పని ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు ఒక ఆలోచన లేదు, భవిష్యత్తు తెలియని వాడు అయినా. మనం కూడా కొన్నిసార్లు దేవుడు చిత్తానికి లోబడి ఉన్నాం. ఒకసారి దేవుడు ఎప్పుడు కూడా తగిన సమయమందు మనను ఇచ్చేస్తాడు. ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి. అంతేకాని తొందరపడిపోయి దేవుని ఇంకా దీవించలేదు మనం సొంతంగా ఏదైనా మనం ఏదో సొంత నిర్ణయం తీసుకోకూడదు. తీసుకుంటే దేవునికి ఏమవుతుంది, కోపం వస్తుంది. కాబట్టి దేవుని కోపం వచ్చింది. నేనేం చెప్పాను, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు దేవునికి కోపం వస్తుంది. వీళ్ళు పేరు సంపాదించుకుంటారు, పేరు లోకంలో పేరు సంపాదించుకుంటారు. ఎందుకు పేరు లోకంలో పేరు? దేని పేరు? మనం ఎవరి పేరు సంపాదించుకోవాలి, మన దేవుని పేరు సంపాదించుకోవాలి. దేవుని మనం మయపరచాలి. దేవుని జ్యోతుల వల్ల మనం ఏం చేయాలి, మనం ప్రకటన చేయాలి. మనం దేవుని కనపరచాలి. అంతే. పెద్ద పెద్ద పాస్టర్లో వాళ్ళ ఫోటోలే, దేవుని వాక్యం అస్సలు ఉండదు. ఇప్పుడు 3 సభల్లో చూశాను నేను, ఆయన పాస్టర్లు చూశాను. అంటే అలా ఫేస్బుక్లో చెప్పాను, దేవుని మహిమపరచట్లేదు, వీళ్ళు మహిమపరుచుకుంటున్నారని. కాబట్టి మనం ఎందుకు వచ్చామంటే దేవుని మహిమపరచాలి. అంతేగాని మన పేరు సంపాదించుకోవాలి, లేకపోతే 5 రకాలుగా ఉండాలి కాదు. మన దేవుని మనం మహిమపరచాలి. మన భూమికి వచ్చిందే దేవుని మహిమపరచడానికి. దేవుడి యొక్క చెప్పు చేతలో మనం ఉండాలి. అప్పుడు ఏముంది ఇక్కడ, మనము ఏడవచ్చు, మనము దిగిపోయి వాళ్ళ ఒకరి మాట ఒకరిని తెలియకుండా అక్కడ వారి భాషలు తారుమారు చేయడము రెండని అనుకుని ఇలాగ ఏమో అక్కడ నుండి భూమి అంతటా వారు చెదరగొట్టారు కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. చూసారా, దేవుడు నియంత దేవుడు అని అనుకున్న పని ఆయన చేస్తే లాగా ఊరుకోడైనా. దేవుడు ఎప్పుడు కూడా మన చేత ఏదైనా పని చేయించాలంటే ఖచ్చితంగా చేయించి తీరుతాడైనా. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు, వీళ్ళు ఏం చేశాడు. దేవుడు ఏం చెప్పాడు, పిల్లలు కనమన్నాడు, సంతానాభివృద్ధి కలిగేమన్నాడు, భూమిని నింపమన్నాడైనా. కానీ వీళ్ళు సంతానంతో వెళ్ళిపోతారంటే పెద్ద గోపురం కట్టేద్దాము, మంచి పేరు సంపాదించుకుందాము రెండని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే అప్పుడు యెహోవా ఆకాశం చూసి వాళ్ళు చెదలు కొట్టేసాడు, ఆ గోపురం కట్టకుండా చేశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం దేవునికి మనం ఏం చేయాలా, లోబడి జీవించాలి. లోబడి జీవిస్తే మనకి ఎంత దీవెనలు ఉంటాయి. కానీ దేవుడు జీవించే వరకు కూడా మనం ఓపిక పట్టడం. ఎందుకంటే మనకు ఓపిక తక్కువ, మనకి ఓపిక తక్కువ, సహనం తక్కువ. కాబట్టి మనం ఓపిక మనం కలిగి ఉండాలి. కలిగి లేకపోతున్నాం అంటే కలిగి ఉండడం కోసం ఏం చేయాలి, మనము ప్రార్థన చేసుకోవాలి. ఓపికను దయచేయి ప్రభువా అన్నది మనము ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మనకి ఈ లోకంలో ధనం అవసరమే, ఇల్లు అవసరమే, చదువు అవసరమే, ఉద్యోగం అవసరమే, బంగారం అవసరమే, అన్నీ అవసరమే. ఎంతవరకు? కొంతవరకు. దేవుని స్తోత్రం. ఈ 70 సంవత్సరాలు జీవితం కొంత అవసరం. ఈ రోజు ఏంటంటే క్రైస్తవులు కూడా కోట్లు సంపాదించున్నారు. కోట్లు సంపాదిస్తారు. అనేక సంఘాలు పెట్టి రకరకాలు పెట్టి
ఆ యొక్క డిజిటల్గా మరి అనేక సంఘాలు 30 సంఘాలు కడతాం, 50 సంఘాలు కడతాం అని మాయమాట చెప్పి అమాయక ప్రజలను బలహీనతలు చేసుకొని క్యాచ్ చేసుకున్న సేవకులు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఒకవేళ వేరే బ్రాంచ్ పెడితే అక్కడ సేవలు పెట్టాలి. ఏదంటే పేరు కోసం నాకే పేరు రావాలి, ఆసియాలో నెంబర్ 1 మా చర్చ అవ్వాలి అని పేరు కోసం పెడతారు చాలా కొంతమంది. ఆ పేరు మనకెందుకు? చక్కటి వాక్యం చెప్పాలా, చక్కగా ఆధ్యాత్మికం నడిపించాలా. సంఘాన్ని ఒక లీడర్గా ఉన్నావు, మన సంఘం పెట్టాలంటే ఏం చేయాలి? ఈ సేవలు ఏం చేయాలి? శిష్యులు తయారు చేసి పంపించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? తెరగట్టి నువ్వే చెప్తున్నావు వాక్యం. దేవుడు ఏం చెప్పాడు? శిష్యులు తయారు చేయమన్నాడు. ఎందుకు తయారు చేయమన్నాడు? వాళ్ళు నువ్వు సంఘం పెడితే ఆ సంఘాన్ని నువ్వు కాపాడుకోండు, శిష్యులు ఆ సంఘానికి వాళ్ళు కాపలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అలా జరుగుతుందా? అలా జరుగుతుంది అప్పుడు. కాబట్టి మేము 40 సంఘాలు పెట్టాం, 50 సంఘాలు దేవుడు చెప్పాడు లేదు మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పుకుంటారు. ఒక వ్యక్తి పేరు చెప్పడం ఎందుకు? అప్పుడు డిజిటల్ సంఘం పెట్టమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. తెర సంఘాలు అనేది అదంతా కూడా సాతాను యొక్క కుట్రలో భాగం అది. ఎందుకంటే ఒకవేళ కానీ సంఘం కట్టావు, ఓకే వెరీ గుడ్, నాకు బ్రాంచ్ ఉన్నాయి, వెరీ గుడ్ చెప్పు. అయితే ఏం చేయాలి? అక్కడ నీకు దగ్గర శిష్యులు కూడా ఉన్నటువంటి శిష్యులు ఏం చేయాలి? సంఘాలకి పెట్టాలి. కొంతమంది కొంతమంది మంచి సేవకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ సంఘాలు కట్టారు, ఆ సంఘాలకి శిష్యుల్ని కాపలుగా పంపించారు. మన దేవుడి స్తోత్రం. కొంతమంది అంటే అబద్ధ బోధలు చేస్తారు అంతే. అంటే వీళ్ళకి ఏంటంటే పేరు రావాలి. ఆసియాలో కల్లా మా పెద్ద సంఘం అని చెప్తుంటారు. లక్షల మంది మా సంఘానికి వస్తున్నారని పోషిస్తున్నారు. లక్షల్లో సరైన గింజ ఎక్కడ ఉంది? వాళ్ళందరినీ కూడా నాశనం వెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా. ఎందుకని అలాగా బలహీనతను చూసి క్యాష్ చేసుకుంటారు కొంతమంది. అలా మన దేవుడు చూస్తున్నాడు. హృదయాంతరంగా వాడైనా మనం ఏ ఉద్దేశంతో మన సంఘానికి పెడతాం, ఏ ఉద్దేశంతో మనం నడుస్తున్నామని దేవుడు అంతరంగం వాడైనా. మనుషులు అయితే బయస్వరూపాన్ని చూస్తుంటారు. అబ్బా అలా మాస్టర్ సూటు బూట్ వేసుకొని ఇన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉన్నాయి, ఆ సంఘంలో 1,00,000 మంది ఉంటారు, ఇంకా అక్కడికి వెళ్ళిపోతారు, ఆ సంఘానికి వెళ్ళిపోతారు చాలా మంది. అంతమంది ఉన్నారంటే నిజంగా శిష్యులు తయారు చేయాలి కదా. సంతాపుని శిష్యులే తయారు చేయట్లేదు. దేవుడు ఏం చెప్పాడు? మీరు శిష్యులు తయారు చేయమని చెప్పాడా? వీళ్ళేం చేస్తారు? శిష్యులు తయారు చేస్తారంటే బానిసలుగా చేసుకొని వాళ్ళ కాళ్ళ కింద ఉంచుకుంటారు. నువ్వు ఆ పని చేయను, నువ్వు పని చేయని వాక్యం మాత్రమే కూడా వ్యక్తి ఎవరికి ఇతరులకి. కాబట్టి ఏంటి? పేరు ఇటువంటి వార్త వచ్చి దేవుడు బుద్ధి చెప్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఇలా ఉండకూడదు. మనం ఏంటంటే ఇప్పుడు మన సంఘం పెట్టాం ఇక్కడ మనం డబ్బుల కోసం పెట్టామా? వచ్చిన వస్తారు, లేకపోతే లేదు. మనకు దేవుని వాక్యాన్ని మనం ఈ వీధిలో కొత్త కాలనీలో మనం ప్రకటన చేయాలంతే. మన సంపాదన కాదు, సంపాదన మనకు అవసరం లేదు. మనం ఎవరు కానుకలే ఆడడం, వచ్చేవాళ్ళు ఎవరు వేస్తారు, లేకపోతే లేదు. అంత కానుకల కోసమా? మనకంటే ఏదో పని చేసుకుంటున్నాము, దేవుని సేవ చేసుకుంటాం. అలా కొంతమంది చేయగలరు. సోమరపూర్తిలో ఉండిపోయి ఏ పని కూడా చేయకుండా దేవుని మమ్మల్ని పిలిచాడని చెప్పి సంఘం మీద ఉండిపోయి కష్టాలు పాలు తెచ్చుకుంటున్నారు. భార్య బిడ్డలకి తిండి పెట్టలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంత పరిస్థితి? భార్యను పోషించుకోవాలి, బాధ్యత ఎవరిది? భర్తతే కదా. భర్త ఏం చేయాలి? సంఘంలో రావట్లేదు, పని చేసుకో, తప్పే ఉంది. పని చేసుకొని సంఘాన్ని భార్య బిడ్డని పోషించుకోవాలి. అవసరం సంఘాలు సహకారం ఉండాలి. సంఘాలు అంటే సంఘర్షణ తీసుకొచ్చి తయారుగా దెబ్బతినడం కాదు. సంఘానికి అవసరమైతే పిడికిలు తిప్పాలి. లేని వాళ్ళు అంటారు, వాళ్ళకి ఇవ్వాలి కష్టపడి. ఈరోజు ఎలా ఉందంటే సేవ సరే ఒక కిల్లి షాప్లో తయారైపోయింది, వ్యాపారం అయిపోయింది. ఈరోజు చాలా మంది డబ్బులకు ఏ ఉద్యోగం రాకపోతే సేవ. ఒకవేళ తండ్రి సేవ పెడితే తండ్రి ముసలి అయిపోతే ఆ సేవ ఎవరికి ఇస్తారు? మంచి విశ్వాసం ఇస్తారా? సంఘం ఎవరికి ఇస్తారు? వారసుడికి ఇస్తాడు. వారసుడు సమర్పణ లేకపోయినా ఆ వారసుడికే ఇస్తారు. నిజాన్ని చెప్పాలంటే ఎవరికి ఇవ్వాలి? మంచి బిలీవర్స్కి ఇవ్వాలి, మంచి వాక్య చదువు తెలిసిన సమర్పణటువంటి వాళ్ళకి, ప్రార్థనా వీరులకి ఇవ్వాలి. సంఘం చెప్పాలి. అలా జరుగుతుంది అప్పుడు జరగదు. ఎందుకంటే మరి ఆ సంఘము, ఆ ఆస్తిపాస్తులు అవన్నీ పోతాయి కదా. అవన్నీ దేవుడు ఏం చెప్పాడు అన్నది పక్కన పెట్టేసి సొంతంగా ఆలోచన కలిగి పేరు సంపాదించుకుందామని రకాలుగా వీళ్ళు ఆలోచన కలిగి వీళ్ళు ఉన్నారు. నిజం ఏంటంటే మనకు రావాల్సిన డబ్బు కాదు, డబ్బులు ఉండాలి.
కానీ డబ్బే శాశ్వతం కాకూడదు. మనకి ఏం కావాలంటే దేవుని పరిచర్య కావాలి, దేవుని యొక్క ఆలోచనలో ఉండాలి, దేవుని తలంపులో నడవాలి, ఆత్మ భారం కలిగి ఉండాలి, సువార్త భారం కలిగి ఉండాలి, మన ప్రేమ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఇవి సంపాదించుకోవాలని బైబిల్ చెప్తుంది. చూద్దాం ఒకసారి ఏమేమి మనం సంపాదించుకోవాలా. ఇక మరి ఇవి సంపాదించకూడదా అంటే సంపాదించుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి. మరి అలాగే మరి డబ్బు సంపాదించుకోవాలి, బంగారం సంపాదించుకోవాలి, ఇల్లు ఉండాలి, అన్నీ ఉండాలి లోపలనే. ఎంతవరకు అంటే కొంతవరకే. నిజాన్ని బైబిల్లోని ఏమి సంపాదించుకోవాలని చెప్పిందో ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం. ఒకసారి ఏమనుందో 1 తిమోతి చక్కగా బైబిల్ చక్కగా మంచి మనకు అర్థమయ్యే రీతిలోనే మరి రాయబడ్డది. ఏం సంపాదించుకోవాలి, ఏం సంపాదించుకోకూడదు, ఏమిటి అసలు దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం ఆ విషయాలు వాళ్ళకి తెలియదంటే తెలుసు. దురాశలో ఉండిపోతారు కొంతమంది సేవకులు. దేవుడు ఏం చెప్పాడు, ఏం సంపాదన చెప్పాడంటే 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి ఉంది క్లియర్గా చూడండి. ఒకసారి ఏమనుందో, దైవజనుడా. ఇది తిమోతి అనే శిష్యుడికి పౌలు గారు రాసినటువంటి ఒక లెటర్ ఉంది. ఏమని రాసిందంటే పౌలు గారు, తిమోతి దైవజనుడా, నీవైతే వీటిని ఆగండి, వీటిని విసర్జించండి. వేటిని విసర్జించాలి అంటే ఇక్కడ ఇదే 6 తిమోతి 6:7 చూడండి. ఒకసారి 6:7 నేను చదువుతానే మీరు వినండి. మనం ఈ లోకంలోనికి ఏమి ఏం తెచ్చావా? ఈ లోకంలోకి ఏం తెచ్చామేంటి? మనం ఏమన్నా బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, కులము, మతము ఏం తెచ్చావా? ఏమి దానికి ఎలా పుట్టాము? మనం నిరపరంగా పుట్టాం. మనం ఏంటంటే మనకి ఏమీ తెలియదు. లోకంలో ఎక్కడ పుడుతున్నావో తెలియదు, ఎవరి కడుపులో పుడుతున్నావో తెలియదు, ఏ కుటుంబంలో పుడుతున్నావో తెలియదు, ఏ పేదవారి కుటుంబంలో పుడుతున్నావో తెలియదు. మనం ఈ లోకంలో నుంచి ఏమీ తెలియదు. దీనిలో నుండి ఏమీ మనం సంపాదించింది డబ్బు, ధనము, బంగారం తీసుకెళ్తామా? ఏమి తీసుకెళ్ళాము. వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళిపోయినప్పుడు కూడా, చనిపోయినప్పుడు కూడా ఏమి తీసుకెళ్ళాము. చెప్తున్నాడా? కాదా, అన్న వస్త్రం గలవారండి వారితో ఇక్కడ ఏం చెప్తానంటే అన్న వస్త్రములు గలవారమే. మనకు ఉన్నతగా ఉంది, ఈరోజు చారాలమే ఉంది, ఏం చేయాలా? సంతృప్తి కలుగుంటాను. రేపు బిర్యానీ ఉంది, హ్యాపీగా తిన్నాం. మన స్టోర్ చేసిన అసలు ఇంకా బిర్యానీ కూడా లేదు, ఏం చేయాలి? గింజలు తినాలి, అంతేనా? అంటే మనం ఎంతవరకు ఉన్నామో మన పరిస్థితి ఏంటో దాన్ని మనం చూసుకోవాలి. మనం అంతేగాని ఎదుటివారు బిర్యానీ తినలేదు కాబట్టి మనం బిర్యానీ తినాలని ఆశపడకూడదు. ఎదుటివారు మంచి పట్టుచీర కట్టుకుంటాం కాబట్టి మనకి పట్టుచీర ఉండాలనుకోకూడదు. ఎదుటివారు చక్క హాలు ఎదుగుతున్నాడు, మేడలో ఉంటున్నాడని మనం అలాంటి ఇచ్చేయకూడదు, దురాశలో ఉండకూడదు. ఏం చెప్తుందంటే తిమోతి గారికి పౌలు గారు అన్న వస్త్రం గలవారే ఉండాలంట. ఒకటి వాటితో తృప్తి పొందుము. దేవుని స్తోత్రం. తృప్తి ఉండాలి ప్రతి మనిషి. స్టార్టింగ్ అని చెప్పారు తృప్తి కలిగి ఉండాలని చెప్పాలా? తృప్తి కలిగి ఉండాలి. మనము దురాశ కాకూడదు. ఏమో సాధించాలి, అలా చేయాలి, ఎలా చేయాలి అని ఒకరిని చూసి మనం ఎప్పుడు కూడా మనం పరిగెట్టకూడదు. మనకు ఎంతలో ఉందో అంతవరకే మనం కలిగి ఉండాలి. మనం అదే మన జీవితం అనుకోవాలి. ఎవరిగా అన్నవసరం కలవాలి ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరులోను, అవివేకములను, హానికరములైన అనేక దురాలోచనలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి
విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడిచిపోయి. ఎంత ప్రమాదం! ధనాశలో పడిపోతే ఎంత ప్రమాదం చూసారు. లాస్ట్కి విశ్వాసైనా సరే తర్వాత పొడుచుకొని చనిపోతాడట. చూసారా ఎంత దారుణం! ఈ వాక్యాలన్నీ మన సేవలు, డబ్బున సేవలు తెలీదా? తెలుసు వాళ్ళకి, అయినప్పుడు కూడా పక్క పెట్టేస్తారు. ఆనాడు నాబాబు పిల్లలు ఏం చేశారు? దేవుడు ఏం చెప్పాడు? పిల్లలు కనమన్నాడు, భూమిని నింపమన్నాడు. అవన్నీ కూడా పక్కన పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? పేరు వీళ్ళు కూడా ఈరోజు చాలా మంది కూడా ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళు భూమి మీద ఎవడైతే అత్యంత డబ్బు సంపాదించాలని చూస్తాడో వాడు అబద్ధికుడు. భూమి మీద ఎవడైతే నాకు 1,00,000 మంది సంఘం ఉంది, మా సంఘమే పెద్ద గొప్ప సంఘం ఉన్నాడు, వాడు అబద్ధ బాధకుడు. దేవుడు ఎప్పుడైతే చెప్పాడు, దేవుడు చెప్పింది వినకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళు దేవుని చేతుల్లో లేరు, అబద్ధపు చేతుల్లో ఉన్నారు, సాతాను చేతుల్లో ఉన్నారు. గ్రహించుకోవాలి మనం. అంతే కదా మరి. దేవుడు ఏం చెప్పాడు? సంతృప్తి కలిగి ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు చెప్తుంటే వీళ్ళు అధికంగా డబ్బు సంపాదించారు, కోట్లు సంపాదించుకోవాలి. కొంత పేరుకి ఏం చేస్తారంటే ఏదో ఒక 10% 20% సమాజ సేవ చేస్తూ ఉంటారు. అది నిజంగా అలా హార్ట్ఫుల్ చేసింది కాదు. ఎందుకని పేరు కోసం చేసింది. అందుకు చాలా వరకు సేవకులకి వెళ్ళి హాస్పిటల్స్ ఉన్నాయి. ఏదో ఫ్రీగా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము, మేము ఫ్రీగా ఫుడ్ డొనేషన్ ఇస్తున్నాము, ఫ్రీగా బట్టలు పంచుతున్నాము. నిజంగా హార్ట్ఫుల్గా చేస్తే మంచిదే, కానీ లోపల వాళ్ళు దురుద్దేశం ఉండదు. ఎందుకని ఇంత డబ్బు సంపాదించాను నేను, ఒకవేళ పంచిపెట్టకపోతే సమాజంలోని వెలివేస్తే దురుద్దేశంతో కొంతమంది ఈ సమాజం చేస్తారు. అంతే దురుద్దేశం. ఆ దురుద్దేశం దేవుడు తెలియాలి, మనుషులు గ్రహించలేరు కొంతమంది. ఎందుకంటే మా పాస్టర్ గారు ఎంత మంచి పాస్టర్ గారు, దేవుని కూడా ప్రక్కన పెట్టి దేవునికి ఇవ్వవలసిన మహిమను వాళ్ళ పాస్టర్ గారికి ఇస్తారు. దేవుణ్ణి ఏమన్నా అంటే వాళ్ళ కోపం రాదు, కానీ వాళ్ళ సంఘ కాపం అంటే ఎంత కోపం వచ్చేస్తుందో. అయ్యగారు నిజమైన అయ్యగారు ఎవరు? యేసు ప్రభువు. దేవుని స్తోత్రం. కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలని సంతృప్తి కలిగి. తిమోతి నువ్వు సంతృప్తి కలిగి ఉండు. దైవజనుడా నీ వీటినైతే వేటి విసర్జించాలి. ధనా సమస్తమైన కీళ్ళకు మూలము, వాటి విసర్జించు. కాబట్టి నువ్వు ఏమంటుంది కదా, ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమ్ము ఆమె పొడుచుకుని. కానీ వీటి విసర్జించాలి. తిమోతి నువ్వు సంతృప్తి కలిగి జీవించు అని ఒక వార్నింగ్ లెటర్. ఏ లెటర్ది? వారి ప్రేమతో కలిగిన వార్నింగ్ లెటర్. పౌలు గారు ఏం చేస్తాడంటే తిమోతి అనే శిష్యుడికి తిమోతిని సరిచేయాలని ఆయన, ఎందుకంటే తిమోతి చిన్నప్పటి నుంచి బాల్యం నుంచే దేవుల్లో భక్తులు పడిన వాడు తిమోతి. అయినప్పుడు కూడా మరి ఈ సంఘ కాపురం ఏం చేస్తారంటే, ఈ యొక్క పౌలు గారు ఏం చేస్తారంటే ఒక లెటర్ వీళ్ళకి రాశారు, తిమోతి గారికి రాశారు. అప్పుడు చెప్తున్నాను, దైవజనుడా వీటిని విసర్జించము. ఏం చెప్తాడు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం సంపాదించాలి? మనము ఏమన్నా లిస్ట్ అక్కడ ఉందా? ఏ లిస్ట్ ఉంది? నీతిని సంపాదించుకోవాలి, భక్తిని సంపాదించుకోవాలి, విశ్వాసం సంపాదించుకోవాలి, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడము. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలి అంటే మరి భూమి మీద ధనం సంపాదించకూడదా? సంపాదించుకోవాలి. ఎంతవరకు? కొంతవరకు సంపాదించుకోవాలి. దాంతో సంతృప్తిగా ఉండాలి. ఈరోజు నీకు కంపెనీలు ఉందనుకోండి, కంపెనీలు ఇప్పుడు లేవనుకోండి, రేగుల సెట్ అనుకోండి, రేగుల సెట్ నువ్వు దేవుని కనపరచాలి. లేదంటే నేను దేవుని కనపరచడానికి స్థలం ఉంది, ఆ టెంట్ వేసుకొని నువ్వు అక్కడే నువ్వు కనపరచుకో. అంతేగాని నాకు అలా పెద్ద చర్చ ఉందండి, అలా మాస్టర్ గారికి నేను కూడా పెద్ద సంఘం కట్టేయాలండి, నేను కూడా పార్కింగ్ ఒక ఎకరం పార్కింగ్, ఒక ఎకరం కార్ పార్కింగ్, ఒక ఎకరం ఏమో స్విమ్మింగ్ పూల్. ఆ దురాశలు పోకూడదు.
ఓ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దురాశలు పోతున్నాడు, పెట్ట వెళ్ళిపోతుంటే కింద మసాలా ఉడుతున్నాడు. సంఘం కట్టాలని చెప్పని సంఘం ద్వారా కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు వచ్చి సంఘం కట్టలేదు. ఎందుకు కట్టలేదు? ఉన్నత సంతృప్తి కలిగి ఉండాలా. ఎంత వచ్చిందో దాన్ని బట్టి స్థలం కొని ఆపో పందులో వేసుకొని నామాన్ని గనపరుస్తారు. అంతే దురాశలు వెళ్ళిపోయి వాళ్ళు అలా చేస్తారు, ఇలా చేస్తారు, నేను కూడా పెద్ద పాఠశాల అయిపోవాలి అని ఏదో మరి దురాశలు వెళ్ళిపోయి ఏవో పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకోవడం. లాస్ట్ ఏమైంది, ఇప్పటికి ఆ డబ్బులు వసూలు చేసి ఇంచుమించుగా ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి వచ్చి స్థలం కొనలేదు, చర్చ కట్టలేదు. దురాశ పరుల యొక్క ఆలోచన అలాగా ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ డబ్బులు వచ్చినప్పుడే, ఆ డోనర్ ఇచ్చినప్పుడే ఏం చేయాలి? అప్పుడే వెంటనే స్థలం కొనియాలి. స్థలం కొనేసి బిల్డింగ్ కట్టడం అవ్వట్లేదు. అప్పుడు ఏమవ్వాలి? పాపో అందులో టెంట్ వేసుకొని కనపడుతుంది. అది సొంతం. అది ప్రాంతం ఏమవుతుంది? ఒక విశ్వాస ఇంట్లో పెడుతున్నాడు. అది రేపు పొద్దున్న విశ్వాస ఇద్దరికి ఇప్పుడు అండర్స్టాండింగ్ బాగుంటే పర్వాలేదు, లేకపోతే అదే కానీ సొంతంగా సంఘమే ఒక స్థలం ఉండి ఆ స్థలంలో టెంట్ వేసుకుంటే సొంతం. అది ఎవరు కలపలేదు. కానీ ఏంటంటే ఏవో లెక్కలు వేస్తుంటారు. వాళ్ళ పాస్టర్ గారి సంఘం పెద్ద సంఘం, ఈ పాస్టర్ సంఘం పెద్ద, అలా కట్టేయాలనుకుంటున్నారు. ఇది దురాశది. దురాశ పనుల ఆలోచన ఈ విధంగానే ఉంటాయి. కాబట్టి మనము ఏమి సంపాదించుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి. సంపాదన కొంతవరకు సంపాదించుకోవాలి, భూమి ఉన్నంతవరకు అవసరం. కాబట్టి ఆ నిజంగా బైబిల్ ఏం చెప్తారు? మనం ఏం సంపాదించుకోవాలి? నీతి, భక్తి, ఇవన్నీ కూడా దీని వరకు వివరణ వచ్చే వారం దేవుడి చిత్రం అయితే దీని గురించి నేను వివరిస్తాను. దేవుడి స్తోత్రం. కాబట్టి మనము సంతృప్తి కలిగి ఉండాలా, అత్యాశక్తి పోకూడదు, దురాశలు పాలు అయిపోకూడదు. ఈరోజు మనకి గింజనం ఉంది, గింజనం తినాలా. ఈరోజు గింజనం లేదు, వస్తువులు ఉండాలా. అంతే, లేదు కష్టపడాలి. నేను సేవకున్నాండి, దేవుని పిలిపోతుంది, నేను ఏ పని చేయకూడదండి అని కొంతమంది గర్వంగా చెప్తుంటారు. నిజంగా దేవుని పిలుపుతున్నది, నిజంగా దేవుని పిలుపుంటే దేవుడు పోషించాలని ఎందుకు ప్రస్తుతం ఉంటాయి. ఈరోజు చాలామంది పురాణున్నాడు ఒక సేవకుడు, దేవుడి సేవ అని చెప్పి ఏ పని పడ్డాక ఊరిలో తిరుగుతూ ఉంటాడు. ఆ పది సేవకుడికి వెళ్ళి నువ్వు డబ్బులు అడుగుతుంటాడు. అది తప్పది. ఊరి మీద తిరుగుతుంటాడు ఆ వ్యక్తి. ఎన్నోసార్లు చెప్పాను ఆ వ్యక్తి, ఎందుకయ్యా ఊరి మీద తిరుగుతుందాగా, ఏదో పని చేసుకొని అంటే నీకే ఒక చేప ఉంటావు కదా, పని చేసుకుంటే నువ్వే ఒకరికి ఇచ్చే వరకు ఉంటావు, ఎందుకని ఏదో 1,00,000 సార్లు చెప్పుకుంటాను. అయినా వెళ్ళలేదు. ఎందుకంటే సోమరికి అలవాటు అయిపోయాడు. సంకాపనండి, కాబట్టి నేను కాపన ఏ పని చేయకూడదు, సోమరితనం అది. ఆయన ఆ వ్యక్తికి ఎన్నోసార్లు చెప్పాను, మా వాళ్ళు వెళ్ళాలి. ఆ వ్యక్తిని వదిలేశాను నేను. దేవుని స్తోత్రం. కాబట్టి మనం కష్టపడి పని చేయాలా, కష్టపడి పనిచేసి మన భార్య బిడ్డల్ని పోషించాలి. అవసరమైతే సంఘం లేని ఉండటం వారికి సహకారిగా ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని అది నడిపిస్తున్నాడు. ఇంతవరకు మనకి ఏ లోటు లేకుండా దేవుడు చూసి నడిపిస్తున్నాడు. భవిష్యత్తులో కూడా ఇంకా మనం నడిపిస్తారు. ఏమో ఆ చిత్తం ఎలా ఉందో మనకు తెలియదు. కాబట్టి ఆ చిత్త ప్రకారం మనం నడవాలంటే మనం ఎప్పుడు తొందరపడకూడదు. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి హెచ్చించే వాళ్ళు కూడా మనం ఏం చేయాలంటే దీన మనసులే అని కింద మనము ఉండాలి. దేవుడు ఇటు వాక్యం దేవుడు దీవించి నడిపించింది దాకా. ఆమె ప్రార్థన చేసుకుందాం.